ब्रह्मादिसमस्तदेव विनुतो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्वितासुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। एषा दुष्टनिवारणेषु निरता भक्तार्ति निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यश्छिन्दन्ति द्विजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। मातृपितृचरणाभ्यां नमः। श्रीगुरुभ्यो नमः। श्रीलक्ष्मीनृसिंहपरब्रह्मणे नमः। हे भगवान्, ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజాంతర్గతంగా అవధారే కార్యక్రమంలో ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని పూర్వంలో బ్రహ్మదేవుడు నారదుడు చెప్పిన విషయాన్ని కాపించల సంహితలో పేర్కొన్నటువంటి దాంట్లో కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచదలుచుకున్నాను. భగవాన్, పూర్వంలో నారదుడు ఈ బ్రహ్మ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని అడిగినప్పుడు ఈ ధనుర్మాసం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ సమయంలో చేయవలసినటువంటి విధులు ఏమిటి, పుణ్యకర్మలు ఏమిటి, ఏ విధంగా దీన్ని ఆచరించాలి అనే విషయాలన్నీ చెప్తూ ప్రాతకాలమందు భగవంతుని యొక్క వైకుంఠవాసుడు శ్రీమన్ మహావిష్ణువు యొక్క పూజను ఏ విధంగా చేయాలో అంతా చెప్పాడు. ముఖ్యంగా ఈ సమయంలో చేయాల్సినటువంటి నైవేద్యం చెప్పిన తర్వాత మంగళహారతులు, మంత్రపుష్పాలు అన్నీ చెప్పిన తర్వాత చివరిగా ముగిస్తూ ఉపచారాపదేశేన కృతాహర్హన్మయ ఉపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ నరకేసరిన్. ఏ భగవన్, నేను ఎన్నో నిజానికి నా యొక్క సంతోషం కొరకు నిన్ను సూర్యోదయ పూర్వమే లేపి ఈ స్నానాలు, పూజలు, నైవేద్యాలను పేరిట నేను చేస్తున్నాను. నిజానికి ఇది నీకు ఇబ్బందికరమైన విషయం కావచ్చు. నేను అపచారాలు చేస్తున్నాను, నీకు ఉపచారం చేస్తా నేననుకోని చేస్తున్నాను. ఈ అపచారాలన్నీ కూడా నిన్ను ఇబ్బంది పట్టేటువంటి యొక్క ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా అంటే భగవంతుడికి ప్రీతికరమైనప్పటికీ కూడా, కానీ ఇవి నిజానికి ఆయనకి ఇష్టం ఉందా లేదా సంగతి ఒకటి, మనం బలవంతంగా చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఉన్నది. నా యొక్క సేవలనే పేరుతో నీకు కలిగించేటువంటి యొక్క ఇబ్బందులను కూడా నన్ను చేస్తున్నందుకు క్షమించమని కోరుతూ ఈ విధంగా పూజలు అనేటువంటి చేయాలి. ఈ సమయంలో ఈ నెలలో రోజు కూడా చేసినటువంటి విధులు ఏమిటి ఉన్నాయి అనే విషయాన్ని కూడా చెబుతూ ప్రాతకాలమును ముఖ్యంగా పూజలు అయిపోయిన తర్వాత తెల్లవారి బ్రాహ్మణ పూజలు చేయవలసిందిగా బ్రాహ్మణ యొక్క భోజనాలు ఏర్పాటు చేయాలి. ఈ భోజనము అనేటువంటిది పూజాయాం సూర్యోదయే ప్రశస్తం హి బ్రాహ్మణానాంతు భోజనం ద్విముహూర్తాత్ పూర్వమన్నం మధ్యమం పరికీర్తితం. ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణ భోజనం చేయించాలి. బ్రాహ్మణ భోజనం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఇది ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయం
సూర్యుడు ఉంటూ ఉండగా, సూర్యుడు ఉదయించిన సమయంలో పూజలన్నీ కూడా మనం సూర్యోదయం వరకు చేస్తాం. సూర్యోదయం పూజ సమాప్తం చేసి బ్రాహ్మణ భోజనం చేయాలి. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది. ఆలస్యమైతే ద్విముహూర్తాత్, 2 ముహూర్త కాలములు. ఒక ముహూర్తం అంటే 2 ఘడియలు. 2 ఘడియలు అంటే 48 నిమిషాలు. 4 ఘడియలు 48 నిమిషాలు. అంత సమయం దీన్ని ద్విముహూర్తం అంటారు. ఇటువంటి సమయం లోపల ఈ బ్రాహ్మణ భోజనం అనేది చేయాలి. అది దాని తర్వాత చేస్తే మధ్యమం కింద లెక్క. మొట్టమొదటి ఉత్తమంగా చెప్పబడేది ప్రశస్తమైనటువంటిది ద్విముహూర్తం తర్వాత చేసేటువంటిది మధ్యమం చెప్తుంటారు. త్రిముహూర్తాత్ పూర్వం, ఆ తర్వాత 3 ముహూర్తాలు దాటాయి అంటే మధ్యమంగా చెప్పబడుతుంటుంది. తర్వాత ఉష్ణం 3 ముహూర్తాలు దాటి అధమం. అధమం కింద 3 ముహూర్తాలు దాటితే అధమం కిందగా చెప్పబడుతుంటుంది. కనుక ఓ మునిపుంగవులారా, ఇది ఉష్ణం ఘృతపుతం. ఎట్లా చేయాలి బ్రాహ్మణ భోజనం అంటే చక్కగా వేడిగా ఉన్నటువంటి భోజనం. అది ఘృతప్లుతం, మంచి నెయ్యితోని చేయబడినటువంటి వాటిని. అదేవిధంగా ముద్గద్యుడత సమితం, పులగం అనేటువంటిది పెసరపప్పుతో చేయబడినటువంటి అన్నాన్ని దాంట్లో నెయ్యి వేసి, భక్ష్యములు చక్కగా రుచికరమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలు, భక్ష్యాల్ని శర్కరతో కూడుకున్న వాటి చేసినటువంటి వీటిని, స్వాదు చాలా రుచికరంగా ఉన్నటువంటి అనేకమైన పదార్థాలు, దది ఖండం, పెరుగు ఖండాన్ని గడ్డగడ్డ ఉన్న పెరుగును, ఇవన్నిటితో కూడుకుని చేసినటువంటి దాన్ని చేయాలి. అట్లానే అనేకమైనటువంటి లభ్యములైనటువంటి శాకములను కూడా అనేకమైన తీసుకొని వచ్చి పెట్టాలి. అట్లానే పరమాన్నం, పాలతో చేప పాయసం కూడా పెట్టాలి. మనోహరంగా ఉండాలి. ఈ విధంగా యోర్పయేత్ బ్రాహ్మణేభ్య, ఎవరైతే బ్రాహ్మణుల కొరకు విధంగా అర్పిస్తారో వాడి యొక్క పుణ్యఫలం ఏమని చెప్తావు? తస్య ఫలం శృణు. చాలా అద్భుతమైనటువంటి యొక్క పని కనుక వాళ్ళకు అనంతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఎంత వస్తుంది అంటే, ఒక్క బ్రాహ్మణికి పెట్టిన, నిజానికి 1000 మంది బ్రాహ్మణులు ఉన్నారు, లేదా శక్తి 500 లేదా 100 మంది లేదా ఒక్కళ్ళకైనా పెట్టినా కానీ, వారాణస్యాం అన్నదానం చేసేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. చాలా పుణ్యక్షేత్రమైనటువంటి కాశీలో కూడా బ్రాహ్మణ అన్నదానం చేస్తే చాలా అనంతమైన పుణ్యం వస్తుంది. అట్లానే ధనుష్కోటి, రామేశ్వరం, ధనుష్కోటిలో కూడా కానీ త్రివేణి సంగమైనటువంటి ప్రయాగ, ఇటువంటి ప్రదేశంలో ఏదైతే 100 మంది కనీసం భోజనం పెడితే అక్కడక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలన్నీ కూడా వస్తుంటాయి. బ్రాహ్మణ భోజనం అనేటువంటిది బ్రాహ్మణులు ఈ సమయంలో, అంటే బ్రాహ్మణులు తింటారా మరి అంటే అది వేరే విషయం. ఎందుకంటే బ్రాహ్మణులు నిత్యకర్మానుష్ఠానాలు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు తినడానికి అవకాశమే ఉండదు. తెల్లవారు లేవగానే డాక్టర్లు చెప్తారు ఉపహారం ఏమైనా తీసుకోండి, 8 వరకు తినాలి అంటారు. కానీ నిత్యానుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులు 8 కాదు 12:30, 1 అయినా కూడా తినలేదు. మరి పిల్లలైన బ్రహ్మచారులకు పెట్టడం అనేది దాదాపుగా తెలుస్తుంది. బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి వేదాధ్యయనం చేస్తారు. అధ్యయనం చేయాలంటే శక్తి కావాలి. కనుక ఇన్ని నిష్టలు బ్రహ్మచారులకు తక్కువ కనుక ప్రొద్దున్నే వాడు సంధ్యావన కర్మలు చేసినటువంటి వాళ్ళు, ఎందుకంటే సూర్యోదయం కంటే వాళ్ళు కూడా సంధ్యావన కర్మ చేస్తారు కదా, ఆ సమయంలో బ్రాహ్మణ భోజనం కనుక బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి పెట్టవచ్చు అనేటువంటిది వ్యాఖ్యాకారుల యొక్క మతం. కనుక అటువంటి బ్రాహ్మణ భోజనం అనేటువంటిది ఒక్కరు అత్యధికంగా చేస్తే ఫలితం ఉంటుంది. కనీసం ఒక్కరైనా చేయమన్నారు. అటువంటి తత్ఫలం సమాప్తం అది బ్రాహ్మణే భోజనే కృతి. ఆయా పుణ్యక్షేత్రాలలో ఏదైతే బ్రాహ్మణ భోజనం చేస్తుంటారో, ఎందుకంటే వాళ్ళు ఇంతకు చెప్పిన ప్రకారంగా వేదాధ్యయనత్పరంగా వేదాధ్యయనం చేయడానికి మనం కూడా వారికి కొంత తోడ్పడుస్తున్నాం. ఎందుకంటే వేదాధ్యయనం, వేద రక్షణ, బ్రాహ్మణ రక్షణ
వేదం అంటే జ్ఞాన నిలయమైనటువంటి దాన్ని వేదం ద్వారా బ్రాహ్మణులు రక్షిస్తారు కనుక వాళ్ళను ఈ విధంగా పోషించడం అనేది రాజులకు కూడా చెప్పబడింది. కనుక బ్రహ్మచార వేదాధ్యయనత్వరైనటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు శక్తి కొలది వేదాధ్యయనం చేస్తారు కనుక అటువంటి బ్రాహ్మణ భోజనం చేయాలి అనేది ఈ నెల రోజుల్లో చేయాల్సినటువంటి కార్యక్రమంలో అంతర్భాగమైన విషయంగా ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా నారదముడు చెప్పాడు. అదే విషయాన్ని సూత మహర్షి కూడా శౌనకాది మహర్షి చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా ఓ బ్రాహ్మణేభ్యో లోకాః సమస్తాః సుఖినో భవంతు.